అందరికీ నమస్కారం. నేను మీ కుమార్. వెల్కమ్ టు కేకే టాక్స్. గత 3 రోజులుగా మన వార్తల్లో హల్చల్ చేస్తున్నటువంటి మొయినాబాద్ డ్రగ్స్ వివాదం, అందులో మన ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ కుమార్ గారిపై జరుగుతున్నటువంటి ప్రచారం ఇది వాస్తవమా అవాస్తవమా మీ అందరికీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాం. ఏ రోజైతే మార్చి 14వ తారీఖు రాత్రి 11 గంటల సమయంలో పోలీసుల సమక్షంలో ఈగల్ టీం సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క దాడిలో దాంట్లో 11 మందిని యూరిన్ టెస్ట్ చేసి ర్యాపిడ్ టెస్ట్ చేసి నిజ నిర్ధారణ చేసి 5 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని చెప్పి పుట్టా మహేష్ కుమార్ గారితో సహా 6గురికి నెగిటివ్ వచ్చిందని చెప్పి ఆ రోజు ఏదైతే డీసీపీ గారు ఉన్నారో ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విధానం మీ అందరికీ తెలుసు. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురిది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. ఈ పోలీస్ వాళ్ళు 5 మంది పాజిటివ్, దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి. అదే విధంగా రాత్రికి రాత్రి ఈ 11 మందిని కూడా యూరిన్ టెస్ట్ కాదు బ్లడ్ టెస్టులు చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ బ్లడ్ టెస్ట్ చేశాం, పుట్టా మహేష్ కుమార్ గారికి కూడా పాజిటివ్ వచ్చింది అని ఈగల్ టీం ఎస్పీ అయినటువంటి గిరిధర్ గారు తెల్లవారు ఆ యొక్క ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటిలో పాజిటివ్ వచ్చింది, మేము బ్లడ్ టెస్ట్ చేశామని ఆ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు స్టేట్ గా చెప్పండి సార్, ఈగల్ ఎస్పీగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి డ్రగ్ పాజిటివ్ వచ్చిందా లేదా? ఇప్పుడు సమాచారం ప్రకారంగా వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. కానీ మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏదైతే బ్లడ్ టెస్ట్ గురించి అసలు బ్లడ్ శాంపిల్సే తీయకుండా బ్లడ్ టెస్ట్ ఎలా చేశారు, దానికి పైగా రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారం. ఏ బ్లడ్ శాంపుల్ తీసుకోకుండా ఏ బ్లడ్ టెస్ట్ నిర్వహించకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అని ప్రెస్ ముందు చెప్పడం ఎంతవరకు కరెక్టు, ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. వేరే ఛానల్స్ లో సోషల్ మీడియాలో పుట్టా మహేష్ కుమార్ గారి మీద వస్తున్నటువంటి ఎలిగేషన్లో వాస్తవాలు ఎంత, ఏ విధంగా అయితే ఈ యొక్క కేసుని దాన్ని కూడా తప్పుదారి పట్టించి రాజకీయ కుట్రలతో ఏ విధంగా అయితే దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారో ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చాం. ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు ఏ విధంగా చెప్పారో ఎఫ్ఐఆర్ కాపీలో రాసినట్టు విధంగా వాళ్ళు యూరిన్ టెస్ట్ చేశారా లేదా బ్లడ్ టెస్ట్ చేశారా? యూరిన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా? బ్లడ్ టెస్ట్ చేశారా చేయలేదా? ఒకవేళ చేసుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీలో కానీ రిమాండ్ కాపీలో కానీ మెన్షన్ చేయలేదు? వారెండిట్లో కూడా యూరిన్ టెస్ట్ చేసాం పాజిటివ్ వచ్చిందని ఎందుకు చెప్పారు? అలా చెప్పకూడదు కదా. ఎఫ్ఐఆర్ కాపీ మీ అందరూ కూడా చూసుకోవచ్చు. అదే విధంగా పుట్టా మహేష్ కుమార్ గారు అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్. అదే విధంగా మిత్తా డయాగ్నోస్టిక్స్, ఈ రెండిట్లో కూడా ఆయన సొంతంగా టెస్టులు చేయించుకుని దాంట్లో ఉన్నటువంటి 9 టెస్టులో 9 కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఏది నిజం? పోలీసులు అబద్ధం చెప్పారా? తప్పుదారి పట్టించడానికి కేవలం ఒక రాజకీయ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు సభ్యుల్ని ఖచ్చితంగా డిఫేమ్ చేయడానికి మాత్రమే ఇచ్చేశారు అనేది వాస్తవంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆయనకున్నటువంటి మన్ననలు చూసి వార్చలేక 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారని ఖచ్చితంగా తెలుస్తా ఉంది మనందరికీ. అక్కడ అసలు మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని వదిలేసి ఏటుగా కాల్పులు జరుపుకున్నటువంటి నితీష్ శర్మను పక్కన పెట్టి అసలు కేవలం డిన్నర్కి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి ఒక ప్రముఖ ఏలూరు పార్లమెంటు సభ్యులైనటువంటి పుట్టా మహేష్ గారిని టార్గెట్ చేసి అవాస్తవ కథనాలు రాసినటువంటి సోషల్ మీడియాలో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నటువంటి వ్యక్తులు కానీ అవాస్తవాలు ప్రచురిస్తున్నటువంటి ఛానల్స్ కానీ ఒక్కసారి ఎవరైతే సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారో, ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారో వారందరూ ఏలూరు నడిబొడ్డులో కూర్చుని పుట్టా మహేష్ కుమార్ అంటే ఏంటో కనుక్కోండి. ఎవరైనా ఎక్కడైనా నెగిటివ్ గా చెప్పారా, కేవలం
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులే కాకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వాహ్వా అనిపించే విధంగా ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, ఆయన యొక్క కార్యాచరణ ఉంటుంది. త్వరలోనే మన ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆయనపై మోపినటువంటి అభియోగాలు కానీ, అసత్య ప్రచారాలు కానీ ఇవన్నీ తొలగించుకొని కడిగిన ముత్యంలా బయటకు వచ్చి ఏలూరులో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఖచ్చితంగా పుట్టా మహేష్ కుమార్ అనేటువంటి మన పార్లమెంటు సభ్యులు ఎటువంటి డ్రగ్స్ లో కూడా పాల్గొనలేదు, ఇవన్నీ నిరాధారితమైనటువంటి అవాస్తవాలు, అసత్య ప్రచారాలని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా యాంఫిటమిన్, మెథాయాంఫిటమిన్ వంటి డ్రగ్స్ ఏ విధంగా అందులో ఉన్నాయి, ఆ ఆనవాళ్ళు ఉన్నాయని నిర్ధారించారు, అది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రముఖ ఛానల్స్ లో కానీ ప్రచురించినటువంటి అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఎంపీ గారు యూరిన్ టెస్ట్ చేసేటప్పుడు యూరిన్ ఇవ్వలేదు, మీరు వాటర్ కలిపారు అన్నట్టు చెప్తా ఉన్నారు. అది వీళ్ళు వెళ్ళి చూసారా, వీళ్ళు ఏమైనా పక్కనే ఉన్నారా, లేదా వీళ్ళకి ఎవరైనా చెప్పారా? ఏదైతే ఈగల్ టీమ్ ఎస్పీ ఉన్నారో వారిని కొన్ని ప్రముఖ ఛానల్స్ క్వశ్చన్ చేసినప్పుడు ఏదైతే పుట్టా మహేష్ కుమార్ గారు మీకు యూరిన్ శాంపిల్ ఇచ్చారా లేదా అందులో వాటర్ కలిపిచ్చారా అని అడిగినప్పుడు స్వయంగా ఎస్పీ గారే, గిరిధర్ గారే చెప్పారు అటువంటిది ఏమీ లేదు, మా ఈగల్ టీం అంతా అక్కడే ఉంది, ఆ సమక్షంలోనే మేము శాంపిల్ తీసుకున్నాం, అది తీసుకున్నప్పుడే అక్కడ నెగిటివ్ వచ్చిందనే అనే వాస్తవాన్ని కూడా ఆయన తెలిపారు. ప్రజలందరూ దీన్ని ఖచ్చితంగా గమనించాలి. యూరిన్ లో వాటర్ కలపడం వల్ల రాలేదని చెప్పి ఒక సమాచారం ఉంది, నిజమేనా? అట్లేముంది, డ్రగ్ చూస్తే ఎక్కడి నుంచి పక్కా టీమ్స్ ఆధ్వర్యంలోనే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా చూసుకుంటే మన ఏలూరు ఎంపీ గారిపై కుట్ర చేయడానికి అసలు సూత్రధారులు ఎవరు? వీళ్ళు అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగైనిస్ట్ గా ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో ప్రజలకి ఇంకొన్ని మరిన్ని విషయాలతో, మరిన్ని వాస్తవాలతో ఖచ్చితంగా ఏవైతే వాస్తవాలున్నాయో వాటన్నిటి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము మా ఈ కేకే టాక్స్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.